హాయ్ హలో దోస్తులు, ఇక ఎట్లున్నారు? మస్తున్నారులే. ఏందబ్బా ఈరోజు పొద్దున్నే బుజ్జి ఏందో పరక పట్టుకొని నిల్చుంది అనుకుంటున్నారా? అదిగో ఇక్కడ బండ మీద అయితే వాన్నీళ్ళు ఉన్నాయి. వడ్లు అయితే కంగానం అయిపోయి 1 వీక్ అయిపోయింది. వర్షం కారణంగా అయితే ఆరదీయలేదన్నమాట. ఇంకా నిన్న మొన్న 3 డేస్ నుంచి వర్షం వస్తూనే ఉంది. అంతకుముందు అయితే 2 రోజులు అయితే ఆరదీసాము, కాకపోతే ఆరలేదు. ఎండ అయితే సక్రమంగా రాలేదు. అందుకని చెప్పేసి ఈరోజు అయితే ఎండ వస్తుంది. అందుకని చెప్పేసి ఇక్కడైతే వచ్చాము. ఇప్పుడు అంటే ఈ కుప్ప మీద వచ్చేసి 2 పట్టలు అయితే వేసాము. ఒక పట్ట అయితే తీసేసి అక్కడైతే వేసాము. అది కూడా దాని మీద మంచు అంత పడి వాటర్ ఉంది, అది ఆరడానికి అక్కడైతే వేసాము. ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత ప్లేస్లో మనమైతే ఈ నీళ్లు మంచిగా తోహేస్తే మంచిగా ఆరిపోయిద్ది బండ. మళ్ళీ ఆ తర్వాత అయితే వడ్లు అయితే ఆరదీయచ్చు. బండ మీద నీళ్ళన్నీ ఊడ్చేసిన తర్వాత పేపర్ అయితే ఒకటైతే అదిగో అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదొక పేపర్ పట్ట. మళ్ళీ ఇక్కడ ఇంకొక పేపర్ గ్రీన్ కలర్ పేపర్ పట్ట కనిపిస్తుంది కదా, ఇదైతే తీసేసాము. ఇంకా నీళ్ళు అక్కడక్కడ ఉన్నాయి. బండ అయితే ఇంకా ఆరలేదన్నమాట. ఎండ అయితే తెగడకొస్తలేదు బండ అయితే త్వరగా ఆరిపోవడానికి. ఇంతవరకు మంచిగా వచ్చింది, కానీ ఇప్పుడైతే మళ్ళీ మూసుకొని మబ్బులాడుతుంది. బండ అయితే ఆరిపోయింది ఫ్రెండ్స్. వడ్లు అయితే ఆరదీసేసాము. ఇదిగో ఇక్కడైతే మనవి, అక్కడైతే పెద్దమ్మ వాళ్ళవి. అవి అయితే ఇంకొక రోజు అంటే ఆరబెట్టేసి మళ్ళీ చంచలకి ఎత్తేస్తారంట. ఇప్పుడైతే ఆరదీయలేదు. అవైతే అంటే మొత్తం ఆరిపోయినాయి. ఇంకొక రోజు అట్లా ఆరబెట్టేసి చంచలకి వేద్దామని చెప్పేసి పెద్దమ్మ అయితే సగము తూర్పు పోసేసింది. ఇంకా సగం అలానే ఉన్నాయి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళింది. ఇక్కడైతే ఇంకొక పెద్దమ్మ వాళ్ళవి, ఇవి కూడా ఎండలేదు. ఇవి మావి అంటే అవి ఇవి 2 ఒకటేసారి అయితే బండ మీదకి తీసుకొని వచ్చాము. అవైతే అవి ఇవి 2 ఆరలేదు. ఇక్కడ వచ్చేసి ఇంకొక కుప్ప అయితే ఉన్నది. అవైతే మా చిన్నాన్న వాళ్ళవి, అవి కూడా ఆరిపోయినాయి. ఈరోజు అయితే వాళ్ళు ఉండట్లేదు, ఇక్కడ ఏదో పొలం పని ఉందంట. అందుకని చెప్పేసి అక్కడ పొలం కాడికి మందు స్ప్రే చేయడానికి వెళ్ళారు. అందుకని చెప్పేసి వాళ్ళు తీయలేదు. ఇంకా ఎవరు మనుషులు లేకుంటే కోళ్ళు పోతాయని చెప్పేసి అక్కడ పెద్దమ్మ అయితే ఉన్నది. పెద్దమ్మ నేను ఇద్దరము ఈ బండకే ఈరోజు కావాలి ఉండాలన్నమాట. మనిషి ఎవరు లేకుంటే కోళ్ళు మాత్రం 100 కోళ్ళకు పైకి వస్తాయి ఇక్కడికి. ఏమైనా కంగానాలు చేయాలంటే కోళ్ళతో పెద్ద బాధ అన్నమాట ఇక్కడ. ఇదిగో ఇక్కడ ఉలవ చెట్లు, కంది చెట్లు అన్నీ ఉన్నాయి బండ మీద, చెనక్కట్టి. వ్యవసాయ కుటుంబంలో పుట్టాలంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. మన కడుపు నింపుకునేదే కాక ఇంకా 10 మంది కడుపు నింపే పని ఏదైనా ఉందంటే అది వ్యవసాయం ఒక్కటే. కాబట్టి మీలో ఫార్మింగ్ అంటే ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.